సురేష్ జనసేన నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా రజనీ గారు వెర్షన్ తీసుకున్నారు. రజనీ గారు సార్ చెప్పండి సార్. ఏంటండి అంబటి గారికి మళ్ళీ నోటీసులు? ఈసారి ఎక్కడ అనంతపురం అటు సైడ్ నుంచి వచ్చినట్టున్నాయి. ఏంటి మళ్ళీ అరెస్ట్ చేస్తారా? ఈ అంబటి గారి అంశంలోనే కదా మీరు అసలు కన్నా రజనీ అంటే ఎలా వెళ్ళిందో మీకు ఆ పేరు ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు, అది మీకు కూడా తెలుసు. మళ్ళీ మీకు అవకాశం వచ్చినట్టున్నది ఇంకా దూసుకుపోవడానికి. సార్ అరెస్ట్ చేస్తే నేను రాను సార్, జైల్లో వేస్తే నేను రాను సార్. ఇంటికి నిప్పు పెట్టి 7 గంటలు ఆపకుండా దాడి చేస్తే కూడా, అది కూడా మా గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఇంత దారుణం జరుగుతుంటే అప్పుడు కూడా ప్రశ్నించకపోతే ఇంకెట్లా సార్? సో ఆయన ఇప్పుడు అరెస్ట్ చేసినా జైల్లో వేసినా మేమైతే రాము సార్. వాళ్ళ లీగల్ సెల్ ఉంటారు, వాళ్ళు వెళ్తారు. సో దాడి చేస్తానంటే మాత్రం మళ్ళీ దాడి చేస్తే మళ్ళీ వస్తాం అంటే వాళ్ళ ఎమ్మెల్యే గారు చెప్పిన మాట, మళ్ళీ దాడి చేస్తే మళ్ళీ వస్తాం, మళ్ళీ మాట్లాడితే మళ్ళీ దాడి చేస్తాం. సో ఈ వర్షంలో మాత్రం ఎప్పుడు అందరూ నిలబడతారు సార్. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీద దాడి అనేది పూర్తిగా రాజకీయ నాయకులు అందరూ ఖండించదగింది. కానీ ఈసారి ఎందుకు ఖండించలేదో మాకు తెలియదు, కానీ మామూలుగా అయితే ఖండిస్తారండి. ఎందుకంటే నిప్పులు పెట్టే సాంప్రదాయం లేదు. ఎందుకంటే పెట్రోల్ బాంబులు వేసి జోగి రమేష్ గారు ఇల్లంతా కాల్చడం వేయడం ఇదంతా కనీసం ప్రజాప్రతినిధులు లేకపోతే అక్కడ ఉండే కార్యకర్తలు చేసినారనో అట్లీస్ట్ ఏదో ఒకటి ఆన్సర్ చెప్పడానికి, అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా, ఆ 2 పదాలు వాడడం కోసమైనా వారిరువురు బయటకు వచ్చి చెప్పుండాల్సింది. బట్ హోమ్ మినిస్టర్ గారు సైతం దీన్ని ఖండిస్తున్నాము, ఇది తప్పు అంటూ కూడా ఎక్కడా మాట్లాడలేదు. అది ఓకే డన్. సో ఇంకా ఏం అడుగుతున్నారు సార్? పవన్ కళ్యాణ్ గారి అలా కాదండి, ఇప్పుడు పార్టీ వన్ నోటీసులు ఇస్తున్నారు అంటే ఏంటి దాని ఇంటెన్షన్ ఏంటి? 41A నోటీసులు ఇస్తున్నారంటే ఆ కేసులు ఉన్నాయి, వాటిని గుర్తు చేస్తున్నాం అనే ఉద్దేశమే తప్ప దగ్గర తీసుకునే అవకాశం లేనిదే 41A నోటీస్. దగ్గర తీసుకునే ఉద్దేశం ఉంటే అరెస్ట్ వారెంట్ అంటారు. లేదు గుర్తు చేస్తున్నాము, ఇదిగో మీకు ఈ కేసులు కూడా ఉన్నాయి గుర్తు పెట్టుకోండి అని చెప్పడానికి ఇచ్చేది 41A. దాంట్లో అరెస్ట్ ఉండదండి, దాన్ని స్టేషన్ బెయిల్ అంటారు. హర్నిష్ కుమార్ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్న దాన్ని 41A అంటారు సార్. సో దాంట్లో పెద్ద కంగారు పడాల్సింది ఏమీ లేదు, ఎందుకంటే చాలా కేసులు ఉంటాయి కాబట్టి రాజకీయ నాయకులకి అన్నిట్లో 41A. ఇది కూడా ఎప్పుడో కేసు, ఇప్పుడు అరెస్టు, అంతకుమించి ఏం లేదు. ఎప్పుడో కాదనుకుంటాను, ఇది ఇచ్చింది కూడా మన చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన దాని మీద ఎక్కడో వేరే స్టేషన్లో ఎక్కడో పడిందని కాదా? వేరేదా ఇది? ఒకవేళ నాకు తెలియదండి, నేను చూడలేదు ఆయన మీద ఏం కేసులు వేశారో. నాకు ఇంక ఇదే పని కదా, ఆయనేమో నాకు ఫీజులు ఇవ్వడం, నేనేమో ఆయన లాయర్ కాదు, నాకు ఇదే పనిగా ఆయన కేసులన్నీ నేను ఏ సెక్షన్లు వేసినారు ఇవన్నీ చూడడానికి అదంతా అవదు. కానీ సో ఒకవేళ చంద్రబాబు గారికి సంబంధించిన అన్నారని మళ్ళీ ఇంకొక చాట వాళ్ళకి కేసులు వేసినా కానీ ఏవైనా స్టేషన్ బెయిలేనండి. ఎందుకంటే ముఖ్యమంత్రిని తిట్టినందుకు అరెస్ట్ అనేది లేదండి, ప్రధానమంత్రిని తిట్టినా అరెస్ట్ ఉండదు. ఎందుకంటే రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద కొట్టేస్తారు, కానీ దాంట్లో అరెస్ట్. ఎందుకంటే కమ్యూనిస్టులు ఎక్కడ మీటింగ్ పెట్టినా నరేంద్ర మోడీ గారిని దుమ్ముగా తిట్టేస్తుంటారు, అలా అని అరెస్టులు ఉండవండి. సో ఎవరికి వారికి అవి ఉంటుంటాయి. కానీ ఇదేమంటే ఒక హోమ్ గార్డ్ అయినా సరే, ఒక యూనిఫామ్ లో ఉండే కానిస్టేబుల్ అయినా సరే వారి విధులకు ఆటంకపరిస్తే మాత్రం అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అవుతుంది, అరెస్టబుల్ సెక్షన్. కాబట్టి దాంట్లో అరెస్ట్ చేసినారండి. అది కూడా పట్టాపురం బేస్ కి సంబంధించిన సిఐని విధులకు ఆటంకపరిచినారని, ర్యాలీకి వెళ్తుంటే ఆయన అడ్డగిస్తుంటే ఆయన్ని పక్కకి నెట్టినారనో ఏదో ఆ గ్రౌండ్స్ లో అరెస్టేనండి. సో ఇదంతా కంగారు పడాల్సిన అవసరం ఏమి ఉండదు. 41A ఆయన కూడా పెద్దగా కంగారు పడకుండా ఇట్లా కూడా ఏదో సింటమ్ ఇచ్చారని అది ఎలా ఇస్తారు, ఇది ఎలా ఇస్తారు, ఇలా అంటారు, అలా ఎలా అంటారు అంటూ కూడా అసెంబ్లీలో ఆయన ఒకసారి అంటే వీళ్ళు 4 సార్లు అని చూపించినారు. సో అది కూడా హాస్యాస్పదం అండి. ఏదో ఆయన అన్నారే అనుకోండి, భయపడట్లేదు, నేనేమి బాధపడట్లేదు అంటూ కార్యకర్తలకి ధైర్యాన్ని నింపుతూ ఇలా అన్నారు. దానికి కూడా మాజీ మంత్రివర్యులు అధ్యక్ష ఆయన ఇలా అంటారు అధ్యక్ష అంటే ఇదేంటది, కర్ర పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళి గొడవ పడారా, నా కత్తి పట్టుకొని పొడి చేసినారా, ఇలా అనే స్వేచ్ఛ కూడా ఒక వ్యక్తికి లేదు. లేకపోతే మాజీ మంత్రి అలా అనకూడదు అంటే ప్రజెంట్ మంత్రులు ఈ రోజు చక్కగా జబర్దస్త్ స్కిట్లు వేసి చక్కగా అందరినీ హాస్యాస్పదంగా నవ్విస్తుంటే అలా ఎలా అధ్యక్ష, అలా ఎలా నవ్విస్తారు, అలా ఎలా మాట్లాడతారు అని ఎక్కడన్నా అపేక్షణ ఉందా అండి? ఎవరి స్వేచ్ఛ వారిది కదా. సో ఖచ్చితంగా ఇది ఖండించదగిందని నేనైతే అనుకుంటున్నానండి. సో వైఎస్ఆర్సీపీ గతంలో చాలా స్పీడ్గా ఉన్నవాళ్ళు మీకు తెలుసు, ఎవరెవరు స్పీడ్గా ఉండేవారు, వాళ్ళందరూ కాస్త సైలెంట్గా ఉంటున్నారు అంటే ఏమైనా అరెస్టులు జరుగుతాయని భయం అంటారా? అది కూడా ఎక్కువ ప్రచారం జరుగుతుంది సార్. ఎప్పుడు ఆ రోజా గారు అనుకుంటాండి, పాప ఆవిడే పర్యాటక శాఖ మంత్రి, 100 కోట్ల స్కామ్ ఇలా బయటకు తీస్తాం, అలా బయటకు తీస్తాం, నేనే ఎన్నోడి కోట్లు సవాల్ ఇస్తున్నాం. ఇవాళ మా గుంటూరు వచ్చి పాప మా ఎమ్మెల్యే గారిని ఇదిగో భూమికి పెద్దెత్తున్నావు అంటూ మాట్లాడి వెళ్ళిపోతే, అరే దాని గురించి పాప ఆవిడ కేసు పెట్టదు, అది సార్ అది వదిలేయండి, 100 కోట్ల స్కామ్ అన్నా బయటికి తీయండి అంటే ఒక్కరు కూడా బయటికి తీయరు. ఆవిడ అప్పుడే ఛాలెంజ్ చేసింది, తీయండి దమ్ముంటే అని. ఇప్పుడు కూడా అడుగుతుంది, ఇంకా బయటికి తీయట్లేదంటే అరెస్టుల భయం వాళ్ళకి ఏం లేదండి.
ఇప్పుడు సుప్తావస్థలాగా కాసేపు కామ్గా ఉన్నారు. ఎలక్షన్కి ఒక 2 ఏళ్ల ముందు బయటకు వస్తారేమో కానీ ఎవరు ఎక్కడ భయపడుతున్న తార్కాణమే లేదండి అసలు. ఇప్పుడు లిక్కర్ కేసు ఉంది చూడండి, చిట్ట చివరి దాకా వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. ఇచ్చినమ్మ వాయనం పుస్తినమ్మ వాయనం అన్నట్టే ఉంది కానీ ఎక్కడ ఒక మారణ హోమాలు అరెస్టులు గట్రా అట్లా ఏం లేవండి. లేకపోతే ఆవిడ ఎంత ధైర్యంగా మొన్న కూడా సంక్రాంతి సంబరాలకు కూడా అంబటి రాంబాబు గారు పెట్టిన ఫంక్షన్ కూడా ఆవిడ దగ్గరుండి అందరూ వచ్చినారు. మళ్ళీ ఈ రోజు అరెస్ట్ అంటే వచ్చినారు. ఇక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు వచ్చినారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చినారు. వాళ్ళందరి మీద గతంలో కేసులను మేమే చెప్పేవాళ్ళం. మరి 100 కోట్ల స్కామ్ ఆవిడ చేయలేదా? మరి మాతో ఎందుకు చెప్పించినారు? మాకు తెలియదు కదా, మీరు చెప్పిందే కదా మేము చెప్తుంటాం. 100 కోట్ల స్కామ్ అంట, 100 కోట్లు క్రికెట్ దానికే రాలేదమ్మా, నేను 100 కోట్ల స్కామ్ ఎలా చేసేస్తాను ఆవిడ అంటుంటే మాకు తెలియలా. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయండి అంటూ ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చూపిస్తున్నా సరే మీరు కారణాలు పెట్టేని అరెస్ట్ చేయొచ్చు కదా. అది వదిలేసి వాళ్ళ కేసులు క్లీన్ చిట్లు చేసుకుంటున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఇటు తిరిగింది అటు తిరిగింది కరెక్ట్గా వెళ్ళింది అంటూ క్లీన్ చిట్ ఇస్తే అతను ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అనుకుంటానే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తానో సిబిఐకి వెళ్తానో, ఇక్కడ కరెక్ట్ గా రాదు. ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయనే ముద్దాయిగా ఉన్నప్పుడు కేసు ఎట్లా ఎంక్వైరీ జరుగుతుంది? ఇది కరెక్ట్ అండి. గతంలో జయలలిత గారి కేసులో కూడా చెన్నైలో ఆవిడ కేసును ఆవిడ ఎంక్వైరీ చేయించుకోవాలి, పక్క రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయనే ముద్దాయిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉండే సిట్ని కానీ లేకపోతే సిఐడిని కానీ నమ్మే పరిస్థితి ఉండదండి. అది ఖచ్చితంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులోనే జరగాల్సినట్టు ఉంటుంది, లేదా పక్క రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేస్తుంటారు ఆ కేసుని. సో అదే అడిగిన రాళ్ల రామకృష్ణారెడ్డి. సో ఎనీవే రాష్ట్రంలో అయితే ఈ రకమైనటువంటి కేసులు దాడులు ఇదంతా అంటే ఒక రోజా గారి గురించనే కాదు, అంటే ఒక రోజా గారనే కాదు, కొడాల నాని గారు కొద్దిగా సైలెంట్ గానే ఉన్నారు, అనిల్ యాదవ్ ఎలా మాట్లాడేవారు ఆయన సైలెంట్ గానే ఉన్నారు. ఇలాంటి వాళ్ళ గురించి వంశీ అయితే ఆయన అసలు ఎక్కడ ఉన్నారు ఏంటో, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారని మీరు చెప్పండి, సరదాగా మచ్చుకి మొత్తం బయటకు వస్తారు పొట్లో పాములు వచ్చినట్టు. అలాంటి పరిస్థితి ఏం లేదు కదా. వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా మీరు కామ్గా ఎలా ఉంటారు? మీరు ఎందుకు బయటికి రారని మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు? రెచ్చగొట్టడం కాదండి, నియోజకవర్గాల్లో కూడా యాక్టివ్ గా చేయట్లేదు అని కొంతమంది. ఇప్పుడు పేరు నాని గారు ఉన్నారు, అంబటి గారు ఉన్నారు, వీళ్ళు రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సార్, నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చక్కటి పరిపాలన అందిస్తుంది సార్. అక్కడక్కడ లోపాలు ఉన్నప్పటికీ సుదీర్ఘమైన పరిపాలన ఏదో అందిస్తుంది. దీంట్లో ఉండే మైనస్లు ప్లస్లు ఏవైతే ఉంటాయి ఎలక్షన్ కి 1 సంవత్సరం ముందు బయటకు వస్తాయి సార్. ఇంతవరకు కొత్త రేషన్ కార్డులు రాయలేదంట, ఆ తర్వాత ఒంటరి మహిళా పెన్షన్స్ లేవట, తర్వాత వృద్ధాప్య పెన్షన్ ఎంటర్ చేయలేదు, ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. తర్వాత నిన్న కూడా మాకు జనసేనకు సంబంధించినటువంటి గుంటూరు అధ్యక్షుడు అడుగడుగున లంచాలు. అరే ఆఖరికి ఎమ్మెల్యేతో ఫోన్ చేయించుకున్న రెవెన్యూ అధికారికి లంచాలు ఇస్తుంది. రెవెన్యూ అధికారి ఎందుకయ్యా లంచాలంటే నేను ఎమ్మెల్యేకి ఇవ్వాల్సి వస్తుంది అంటున్నాడు. ఎటుపోతుంది వ్యవస్థ? ఇలాంటి వ్యవస్థ స్థాపించేది అంటూ ఆయన కూడా మాట్లాడింది నేను చూసినానండి. సో ఎనీవే వ్యవస్థలు అయితే అలా జరుగుతున్నాయి. బయటికి చెప్పాలంటే బాధగా ఉండొచ్చు, కూటమి ధర్మం అది కాకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫ్యాక్టే కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా బయటకు వస్తుంది. గ్రౌండ్ లెవెల్ అయితే చాలా అస్తవ్యస్తంగా రెవెన్యూ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, కబ్జాలు కానీ, మట్టి మైనింగ్ కానీ, తవ్వకాలు కానీ ప్రతిదీ అలాగే ఉందండి. అతను వాళ్ళు 5 ఏళ్లలో చేసేది మనం 20 నెలల్లోనే చేసి అవతల పడేస్తుంటే మీరు గొప్ప మేం గొప్ప అని తెలుసుకునే పరిస్థితి అయితే నడుస్తుందండి. ఎనీవే మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నామండి. రైట్, ఓకే. సురేష్ వినిపిస్తున్నదండి? నమస్తే వర్మ గారు. నమస్తే అండి. ఏంటండి ఏం జరుగుతుంది? మళ్ళీ అంబటి గారికి నోటీసులు అంటారు, ఇంకా ఆయన వదలరా అని చెప్పి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున